ओम शांति 1-4-22 मीठे बच्चे, सदगति में जाना है तो बाप से प्रतिज्ञा करो कि बाबा हम आपको ही याद करते रहेंगे. మధురమైన పిల్లలు, సద్గతిలోకి వెళ్ళాలి అనుకున్నట్లయితే బాబాతో ప్రతిజ్ఞ చేయండి, బాబా మేము మిమ్మల్ని స్మృతి చేస్తూ ఉంటాము అని. ప్రశ్న, किस पुरुषार्थ के आधार पर సత్యుగి జన్మసిద్ధ అధికార్ ప్రాప్త హోతా హై? ఏ పురుషార్థం యొక్క ఆధారంతో సత్యుగి జన్మసిద్ధ అధికారం లభిస్తుంది? జవాబు, అభి పూరా బేగర్ బన్నే కా పురుషార్థ్ కరో. ఇప్పుడు పూర్తిగా ఏమీ లేని వారిగా అయ్యే పురుషార్థం చేయండి. పురానీ దునియా సే మమత్వ మిటాకర్ జబ్ పూరే బేగర్ బనేంగే తబ్ హీ సత్యుగి జన్మసిద్ధ అధికార్ ప్రాప్త హోగా. పాత ప్రపంచంపై మమకారం తొలగించి ఎప్పుడైతే పూర్తి ఏమీ లేని వారిగా అవుతారో అప్పుడే సత్యుగి జన్మసిద్ధ అధికారం లభిస్తుంది. బాబా कहते हैं मीठे बच्चे अब ట్రస్టీ బను. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు ఇప్పుడు ట్రస్టీగా అవ్వండి. పురాణీ కిచడ్ పట్టి జో కుచ్ హై సబ్ ట్రాన్స్ఫర్ కరో. పాత చెత్త పెట్టి ఏదైతే ఉందో అదంతా ట్రాన్స్ఫర్ చేయండి. బాప్ और వర్సే को याद करो तो तुम స్వర్గ में आ जाएंगे. బాబాని మరియు వారసత్వాన్ని స్మృతి చేసినట్లయితే మీరు స్వర్గంలోకి వస్తారు. వినాశ సామ్నే ఖడా హై. వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. ఇస్లియే ఆ పురాణి బ్యాగేజ్ సమేట్లో. అందువల్ల ఇప్పుడు పాత బ్యాగులన్నీ సర్దేసుకోండి. గీత హై, భోలేనాథ్ సే నిరాలా కోయి హై నహి. భోలానాథుని కన్నా అతీతమైన వారు ఎవ్వరూ లేరు. ఓం శాంతి. तुम हो स्टूडेंट, మీరు విద్యార్థులు. ऊंचे ते ऊंच नॉलेजफुल बाप तुमको पढ़ाते हैं तो नोट्स जरूर लेने चाहिए. ఉన్నతోన్నతుడు జ్ఞాన సాగరుడు తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు కావున నోట్స్ తప్పకుండా తీసుకోవాలి. క్యూంకి ఫిర్ రివైజ్ కరానా హోతా. ఎందుకంటే తిరిగి రివైజ్ చేయాల్సి ఉంటుంది. औरों को समझाने में भी सहज होता है. ఇతరులకు తెలియచేయటం కూడా సహజమవుతుంది. नहीं तो माया ऐसी है जो बहुत पॉइंट्स बुला देती है. లేకపోతే మాయ ఎలాంటిదంటే పాయింట్లన్నీ కూడా మర్పింపచేస్తుంది. इस समय तुम बच्चों की लड़ाई है మాయా రావణ్ के साथ. ఈ సమయంలో పిల్లలైన మీ యొక్క యుద్ధం మాయా రావణుడితో జరుగుతుంది. जितना तुम शिव बाबा को याद करेंगे उतना మాయా బులానే की कोशिश करेगी. ఎంతగా మీరు శివ్ బాబాని స్మృతి చేస్తారో అంతగా మాయ మర్పింపచేసే ప్రయత్నం చేస్తుంది. జ్ఞాన్కి పాయింట్ బి బులానే की कोशिश करेगी. జ్ఞానం యొక్క పాయింట్లు కూడా మర్పింపచేసే ప్రయత్నం చేస్తుంది. कभी कभी बहुत अच्छी पॉइंट्स याद आएगी फिर वहाँ की वहाँ गुम हो जाएगी. क्योंकि एक ज्ञान है नया. తిరిగి కొత్త కొత్త పాయింట్స్ జ్ఞాపకం వస్తూ ఉంటాయి, తిరిగి అక్కడికక్కడే మాయమైపోతాయి. క్యూంకి ఏ జ్ఞాన్ హే నయా. ఎందుకంటే ఈ జ్ఞానం కొత్తది అని చెప్తున్నారు బాబా. బాప్ कहते हैं కల్ప పహలే भी ఏ జ్ఞాన్ తుమ్ బ్రాహ్మణోं को दिया था. బాబా అంటున్నారు, కల్ప పూర్వం కూడా బాబా ఈ జ్ఞానాన్ని బ్రాహ్మణులైన మీకు ఇచ్చారు. బ్రాహ్మణోं को ही अपना बनाते हैं బ్రహ్మా के मुख द्वारा. బ్రాహ్మణుల్ని తనవారిగా తయారు చేసుకుంటారు బ్రహ్మ ముఖం ద్వారా. ఏ బాతే కోయి గీతా మే లిఖీ హుయి నహీ హై. ఈ విషయాలేమీ గీతలో రాసి లేవు. శాస్త్రతో పీछे बनते हैं. శాస్త్రాలైతే తర్వాత తయారవుతాయి. जब धर्म स्थापन करते हैं उस समय सब शास्त्र नहीं बनते. ఎప్పుడైతే ధర్మస్థాపన జరుగుతుందో ఆ సమయంలో శాస్త్రాలేవి తయారవు. बच्चों को समझाया है पहले पहले ज्ञान पीछे है భక్తి. బాబా మొట్టమొదట పిల్లలకి తెలియచేస్తున్నారు, మొట్టమొదట జ్ఞానము తర్వాత భక్తి. पहले सतो प्रदान फिर सतो रजो तमो में आते हैं. మొట్టమొదట సతో ప్రధానం, తిరిగి సతో రజో తమోలోకి వస్తారు. तो मनुष्य जब रजो में आते हैं तब भक्ति शुरू होती है. మనుష్యులు ఎప్పుడైతే రజో ప్రధానంలోకి వస్తారో అప్పుడే భక్తి ప్రారంభమవుతుంది. సతో ప్రధాన్ సమయ భక్తి హోతీ నహి.
సతో ప్రధాన సమయంలో భక్తి అనేదే ఉండదు అని చెప్తున్నారు బాబా. భక్తి మార్గకి బి డ్రామామే నోంద్ హై. భక్తి మార్గం కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. ఏ శాస్త్ర ఆది బి భక్తి మార్గకి నోంద్ హై. ఈ శాస్త్రాలవి భక్తి మార్గంలో పనికి వస్తాయి. तुम ये जो ज्ञान और योग आदि के किताब बनाते हो ये फिर से पढ़कर रिफ्रेश होने के लिए. ఇప్పుడు మీరు ఏవైతే జ్ఞాన యోగాలు పుస్తకాలు తయారు చేస్తున్నారో అవన్నీ కూడా తిరిగి రిఫ్రెష్ అయ్యేందుకు అని చెప్తున్నారు బాబా చెప్తున్నారు. బాకీ టీచర్ కే సివాయ్ తో కోయి సమझा नहीं सकेंगे. కానీ టీచర్ తప్పించి ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. గీతా టీచర్ కే సివాయ్ తో కోయి గీతా కా టీచర్ హై శ్రీమద్ భగవాన్. గీత యొక్క టీచరు శ్రీమద్ భగవంతుడు. वो है विश्व का रचयिता, स्वर्ग रचते हैं. గీతా భగవంతుడు విశ్వానికి రచయిత, ఆయన స్వర్గాన్ని రచిస్తున్నారు. जबकि वो सबका बाप है तो जरूर बाप से वर्षा स्वर्ग की बादशाही मिलनी चाहिए. ఆయన తండ్రి కదా విశ్వానికి. ఎప్పుడైతే అందరికీ తండ్రియో తప్పకుండా తండ్రి నుండి వారసత్వం స్వర్గం యొక్క రాజ్యభాగ్యం లభించాలి. సత్యుగ్ మే హే దేవీ దేవతాం కా రాజ్య. సత్యుగంలో దేవీ దేవతల రాజ్యం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అభి తుమ్ హో సంగంయుగి బ్రాహ్మణ్. ఇప్పుడు మీరు సంగంయుగి బ్రాహ్మణులయ్యారు. విష్ణుకే చిత్రమే 4 వర్ణ దిఖాతే హెన్నా. అందుకే విష్ణుమూర్తి యొక్క చిత్రంలో 4 వర్ణాలు చూపిస్తారు. దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర. 5వాं వर्ण है బ్రాహ్మణుం కా. దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. 5వ వర్ణం బ్రాహ్మణులది. లేకిన్ ఉన్హోంకో ఏ బిల్కుల్ పతా నహీ హై. కానీ వారికి ఇది కొంచెం కూడా తెలీదు. ఊంచేతే ఊంచా హే బ్రాహ్మణ్ వర్ణ. అన్నిటికన్నా ఉన్నతోన్నతమైంది బ్రాహ్మణ వర్ణం. ఊంచేతే ఊంచ్ పరం పితా పరమాత్మ కో భీ భూల్ గయే హై. ఉన్నతోన్నతమైన పరంపిత పరమాత్మని కూడా మర్చిపోయారు. ఓ శివ్ హై బ్రహ్మ విష్ణు శంకర్ కా రచయిత. శివ్ బాబా బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా రచయిత. త్రిమూర్తి బ్రహ్మ కహ దేతే హై. త్రిమూర్తి బ్రహ్మ అని చెప్పి అంటారు. పరంతు ఇస్కా తో అర్థ నహీ నికల్తా. కానీ దీని అర్థం కూడా వెలువడదు. అగర్ బ్రహ్మ విష్ణు శంకర్ తీనోं భాయి హై తో ఇన్హోं का బాప్ चाहिए. ఒకవేళ బ్రహ్మ విష్ణు శంకరులు ముగ్గురు సోదరులైతే మరి వీరికి తండ్రి కావాలి. తో బ్రాహ్మణ్, దేవత, క్షత్రియ तीनों धर्मों का रचयिता है निराकार बाप जिसको गीता का भगवान कहा जाता है. బ్రాహ్మణులు, దేవీ దేవతలు, క్షత్రియులు 3 ధర్మాలకి రచయిత నిరాకారుడైన తండ్రి. వీరినే గీతా భగవంతుడు అంటారు. దేవతాం కా భగవాన్ నహీ కహ సక్తే. దేవతల్ని ఎప్పుడూ కూడా భగవంతుడు అని చెప్పి అనరు. బాబా చెప్తున్నారు. తో మనుష్యం కో कैसे कह सकते. దేవతల్ని భగవంతుడు అని అన్నప్పుడు మరి మనుషుల్ని ఎలా అంటారు. ऊंचे ते ऊंचे है शिव बाबा फिर सूक्ष्मवतन वासी ब्रह्मा विष्णु शंकर. అందరికంటా ఉన్నతోన్నతుడు శివబాబా, తర్వాత సూక్ష్మవతన్ వాసి అయిన బ్రహ్మ విష్ణు శంకర్లు. ఫిర్ ఇస్ వతన్ మే పెహ్లే పెహ్లే హే శ్రీకృష్ణ. తిరిగి ఈ వతనంలో మొట్టమొదట శ్రీకృష్ణుడు. పెహ్లే పెహ్లే శివ్ జయంతి గాయి జాती है. त्रिमूर्ति जयंती कहाँ दिखाते नहीं क्योंकि तीनों को जन्म कौन देते हैं ये कोई को पता नहीं है. మొట్టమొదట శివ జయంతి అని మహిమ చేస్తారు. త్రిమూర్తి జయంతి ఎక్కడా చూపించరు. ఎందుకంటే ముగ్గురికి జన్మను ఎవరిస్తారో ఎవరికీ తెలీదు. ఏ బాప్ హీ ఆకర్ బతలాతే హై. ఇది బాబయ్య వచ్చి తెలియచేస్తున్నారు. ऊंचे ते ऊंच वो है विश्व का मालिक नई दुनिया का रचयिता है. ఉన్నతోన్నతుడు శివ బాబా విశ్వానికి యజమాని, కొత్త ప్రపంచానికి రచయిత. స్వర్గమే ఈ లక్ష్మీ నారాయణ్ రాజ్ కర్తే హై. స్వర్గంలో ఈ లక్ష్మీ నారాయణులు రాజ్యం చేస్తారు. సూక్ష్మ వతన్ మే తో రాజధాని కా ప్రశ్న హీ నహీ. సూక్ష్మ వతనంలో అయితే రాజధాని యొక్క ప్రశ్నే లేదు. యహా జో పూజ్య బంతే హై ఉన్హోं को ही పూజారి బన్నా హై. ఇక్కడ ఎవరైతే పూజ్యులుగా అవుతారో వారే తిరిగి పూజారీలుగా అయిపోవాలి అని చెప్తున్నారు బాబా.
ఇక్కడ ఎవరైతే పూజ్యులుగా అవుతారో తిరిగి వాళ్ళే పూజారి. ఉన్నతోన్నతుడు శివ బాబా, తర్వాత సూక్ష్మవతన్ వాసి బ్రహ్మ విష్ణు శంకరులు, తిరిగి ఈ వతనంలో మొట్టమొదట శ్రీకృష్ణుడు. పహలే పహలే శివ జయంతి గాయి జాతి హై, మొట్టమొదట శివ జయంతి మహిమ ఉంది అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, యహా జో పూజ్య బంతే హై ఉన్హోంకో హీ పూజారి బన్నా హై. ఇక్కడ ఎవరైతే పూజ్యులుగా అవుతారో వారే తిరిగి పూజారీలుగా అయిపోవాలి. దేవతా క్షత్రియ అబ ఫిర్ బ్రాహ్మణ్ బనే హై, దేవతలు క్షత్రియులు ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. ఏ వర్ణ భారత్ కే హీ హై और कोई इन वर्णों में नहीं आ सकते. ఈ వర్ణం భారతదేశానికి చెందినది, ఇతరులెవ్వరూ కూడా ఈ వర్ణంలోకి రారు. ఇన్ పాంచోं वर्णों में सिर्फ तुम चक्कर लगाते हो. ఈ 5 వర్ణాల్లో మీరు కేవలం చక్రాలు కొడతారు. 84 జన్మ भी तुमको पूरे लेने पड़ते हैं. 84 జన్మలు మీరు పూర్తిగా తీసుకోవాల్సి ఉంటుంది. तुम जानते हो बरोबर हम भारतवासी जो देवी देवता धर्म वाले हैं वही 84 జన్మ लेंगे. మీకు తెలుసు కదా, భారతవాసీ లేని మేమే 84 జన్మలు తీసుకుంటాము. ఏ జ్ఞాన్ కా తీసరా నేత్ర సిర్ఫ్ తుమ్ బ్రాహ్మణం కా హీ ఖుల్తా హై. ఈ జ్ఞానం యొక్క 3వ నేత్రం కేవలం బ్రాహ్మణులైనా మీకే తెరుచుకుంటుంది. తిరిగి జ్ఞానం ప్రాయలోపమైపోతుంది. ఫిర్ గీతాశాస్త్ర కహా సే ఆయా. తిరిగి గీతాశాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? క్రైస్ట్ జబ్ ధర్మ స్థాపన కడితే హై తబ్ బైబిల్ నహీ సునాతే హై. క్రీస్తు ఎప్పుడైతే ధర్మస్థాపన చేస్తాడో అప్పుడు బైబిల్ వినిపించడు. ఓ ధర్మస్థాపన కడితే హై పవిత్రతాకే బల్సే. ఆ ధర్మస్థాపన చేసేది పవిత్రత యొక్క బలంతో. బైబిల్ ఆదితో బాదమే బంతే హై, బైబిల్ అది తర్వాత తయారవుతుంది. బాబా చెప్తున్నారు, జబ్ ఉన్కి వృద్ధి హోతీ హై తబ్ చర్చ ఆది బనాతే హై. ఎప్పుడైతే వాటి యొక్క వృద్ధి జరుగుతుందో అప్పుడే చర్చలు అవి తయారు చేస్తారు. वैसे ही आधा कल्प के बाद భక్తి మార్గం షురూ హోతా హై. అర్ధకల్పం తర్వాత భక్తి మార్గం ప్రారంభమవుతుంది. ముందు ఒకరికే భక్తి జరుగుతుంది, తిరిగి బ్రహ్మ విష్ణు శంకరుల్ది. అభి తో देखो पांचों तत्वों की पूजा करते रहते हैं. इसको कहा जाता है तमो प्रधान पूजा. ఇప్పుడు చూడండి, పంచతత్వాలని పూజిస్తున్నారు, దీన్ని తమో ప్రధాన పూజ అని అంటారు. ఓ బీ హోనీ జరూర్, అది కూడా తప్పకుండా అవుతుంది. భక్తి మార్గమే శాస్త్ర బీ చాహియే, భక్తి మార్గంలో శాస్త్రాలు కూడా కావాలి. దేవీ దేవతా ధర్మ కా శాస్త్ర హే గీత. దేవీ దేవతా ధర్మశాస్త్రం గీత అని చెప్తున్నారు బాబా. బ్రాహ్మణ ధర్మ కా కోయి శాస్త్ర నహీ హై. బ్రాహ్మణ ధర్మానికైతే ఏ శాస్త్రము లేదు. अब महाभारत लड़ाई का भी वृत्तांत गीता में है. ఇప్పుడు మహాభారత యుద్ధం యొక్క వృత్తాంతం గీతలో ఉంది. గాయా హువా హే రుద్రజ్ఞాన యజ్ఞ సే వినాశ జ్వాల నిక్లి. అందుకే మహిమ కూడా ఉంది, రుద్రజ్ఞాన యజ్ఞంతో వినాశన జ్వాల వెలువడింది అని. జరూర్ జబ్ వినాశ హో తప్తో సత్యుగి రాజధాని స్థాపన హో. తప్పకుండా ఎప్పుడైతే వినాశనం జరుగుతుందో అప్పుడే సత్యుగి రాజధాని స్థాపన జరుగుతుంది. తో భగవాన్ నే ఏ యజ్ఞ రచా హే, ఇస్కు రుద్రజ్ఞాన యజ్ఞ కహా జాతా హై. భగవంతుడు ఈ యజ్ఞాన్ని రచించారు, దీన్నే రుద్రజ్ఞాన యజ్ఞం అంటారు. జ్ఞాన్ బి శివ బాబా హీ దేతే హై. ఈ జ్ఞానం కూడా శివ బాబా ఇస్తారు. భారత్ కా శాస్త్ర వాస్తవమే ఏక హై. భారతదేశం యొక్క శాస్త్రము వాస్తవానికి ఒక్కటే. जैसे क्राइस्ट का बाइबल है उसकी जीवन कहानी को ज्ञान नहीं कहा जाता है. ఎలా అయితే క్రైస్ట్ యొక్క బైబిల్ ఉంది, వారి యొక్క జీవిత కథని జ్ఞానం అనరు. अपना है ज्ञान से मतलब, ज्ञान देने वाला भी एक है, वही मालिक है विश्व का. జ్ఞానాన్ని ఇచ్చేవాడొక్కరే, ఆయనే విశ్వానికి యజమాని. బల్కి ఉస్కో బ్రహ్మాండ్ కా మాలిక్ కహా జాయేగా. కానీ వారిని బ్రహ్మాండానికి యజమాని అంటారు, సృష్టికి యజమానిగా అవరు. తుమ్ బచ్చే సృష్టికే మాలిక్ బంతే హో. కానీ పిల్లలైన మీరు సృష్టికి యజమానిగా అవుతున్నారు. బాబాకైతే హం బ్రహ్మాండకే మాలిక్ జరూర్ హై. బాబా అంటున్నారు, నేను బ్రహ్మాండానికి తప్పకుండా యజమానిని. తుమ్ బచ్చోంకే సాత్ బ్రహ్మలోక్ మే రహతే హై. పిల్లలైన మీరు బ్రహ్మలోకంలో ఉన్నారు. జైసే బాబా వహా రహతే హై హం భీ వహా జాయేంగే తో హం భీ మాలిక్ టహరే. ఎలాగైతే బాబా అక్కడికి వెళ్తారు, మనం అక్కడికి వెళ్తాము, మనము యజమానులమే.
बाप कहते हैं तुम सब आत्माएं मेरे साथ ब्रह्मांड में रहती हो. బాబా అంటున్నారు ఆత్మలేని మీరంతా నాతో బ్రహ్మాండంలో ఉంటారు. तो हम भी और तुम भी ब्रह्मांड के मालिक हैं. మీరు మేము కూడా బ్రహ్మాండానికి యజమానులమే. परंतु तुम्हारा पद मेरे से ऊंचा है. కానీ మీ యొక్క పదవి నాకన్నా ఉన్నతమైంది. तुम महाराजा महारानी बनते हो. तुम ही पूज्य से फिर पूजारी बनते हो. మీరే మహారాజా మహారాణిగా అవుతారు. మీరే పూజ్యుల నుండి పూజారీలుగా అయిపోతారు. तुम पतितों को पावन बनाने के लिए मैं आता हूँ. పతితులైన మిమ్మల్ని పావనంగా తయారు చేయటానికే నేను వస్తానని చెప్తున్నారు బాబా. मैं जन्म मरण रहित हूँ. నేను జనన మరణ రహితుణ్ణి. फिर साधारण तन का आधार ले सृष्टि के आदि मध्यांत का राज बताता हूँ. తిరిగి జనన మరణ చక్రాల్లోకి వచ్చి ఈ సృష్టి యొక్క ఆది మధ్యాంత రహస్యాలు మీకు నేను తెలియజేస్తాను. ऐसे कोई విద్వాన్ పండిత్ నహి. ఇటువంటి విద్వాంసులు పండితులు లేరు. బ్రహ్మాండము సూక్ష్మవతనము సృష్టి చక్రం యొక్క రహస్యం తెలుసున్నవారు కేవలం పిల్లలైన మీరు తప్పించి. तुम जानते हो ज्ञान का सागर पवित्रता का सागर तो परमपिता परमात्मा ही है. మీకు తెలుసు కదా జ్ఞాన సాగరుడు పవిత్రతా సాగరుడు ఒక్క పరంపిత పరమాత్మయే. उनकी महिमा गाई है तब जाती है जबकि हमको జ్ఞాన్ देते हैं. ఎప్పుడైతే మనకి జ్ఞానాన్ని ఇస్తారో అప్పుడే వారికి మహిమ జరుగుతుంది. అగర్ జ్ఞాన్ నహీ దే తో మహిమ कैसे गाई जाए. ఒకవేళ జ్ఞానం ఇవ్వకపోతే మహిమ ఎలా జరుగుతుంది. ఓ ఏక్ హీ బార్ ఆకర్ బచ్చోं को वर्षा देते हैं 21 జన్మों के लिए. బాబా ఒకేసారి వచ్చి 21 జన్మలకి పిల్లలకి వారసత్వాన్ని ఇస్తారు. 21 పీడి అర్థాత్ 21 బుడావే తక్ అంటే 21 తరాలు 21 వృద్ధాప్యం వరకు. బాబా అంటున్నారు తరం అంటే వృద్ధాప్యం వరకు అంటారు. 21 పీడి తుమ్కో రాజ్యభాగ్యం మిల్తా హై. 21 తరాలు మీకు రాజ్యభాగ్యం లభిస్తుంది. ऐसे नहीं कि एक के पिछाड़ी 21 कुल का उद्धार हो जाएगा. అలానే ఒకరి వెనకాల ఒకరికి 21 కులాలు ఉద్ధరణ జరుగుతుందని కాదు. ये तो समझाया है इस राजयोग से तुम राजाओं का राजा बन जाते हो. ఇప్పుడు మీకు తెలియచేయటం జరిగింది ఈ రాజయోగం ద్వారా మీరు రాజులకే రాజుగా అవుతున్నారు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు అక్కడ జ్ఞానం యొక్క అవసరం ఉండదు. వహా తుమ్ సద్గతి మే జాతే హో. అక్కడ మీరు సద్గతిలోకి వెళ్తారు. జ్ఞాన్తో ఉన్కో చాహియే దో దుర్గతి మే హో. ఎవరైతే దుర్గతిలో ఉంటారో వారికే సద్గతి కావాలి. అభి తుమ్ సద్గతి మే జాతే హో దుర్గతి మే నహీ హో. ఇప్పుడు మీరు సద్గతిలోకి వెళ్తున్నారు దుర్గతిలో లేరు. బాబా అంటున్నారు మిమ్మల్ని దుర్గతిలోకి తీసుకొచ్చింది మాయా రావణుడు. అబ్ ప్రతిజ్ఞ కర్నీ పడతీ హై. ఇప్పుడు ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. బాబా హమ్ ఆప్కో సదైవ్ యాద్ కర్తే రహేంగే. బాబా మిమ్మల్ని ఎల్లప్పుడూ మేము స్మృతి చేస్తూనే ఉంటాము. దేహ కా అభిమాన్ ఛోడ్ హమ్ దేహీ రహేంగే. దేహాభిమానాన్ని వదిలి మేము దేహీగా అయి ఉంటాము. बाबा చెప్తున్నారు ये तो समझाया है इस राजयोग से तुम राजाओं का राजा बन जाते हो. ఈ జ్ఞానం ద్వారానే రాజయోగం ద్వారానే మీరు రాజులకే రాజుగా అవుతున్నారు. బాబా అంటున్నారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండండి. మనుష్య कहती है ये कैसे होगा. మనుషులు అంటారు ఇది ఎలా జరుగుతుంది అని. अरे बाप कहती है इस अंतिम जन्म में पवित्र बन मेरे साथ योग लगाओ तो जरूर तुम्हारे विकर्म विनाश होंगे. బాబా అంటున్నారు అరే ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయ్యి నాతో యోగం జోడించండి. తప్పకుండా మీ వికర్మలు వినాశనం అవుతాయి. చక్రాన్ని స్మృతి చేసినట్లయితే మీరు చక్రవర్తి రాజాగా అవుతారు. బాప్ సే జరూర్ స్వర్గ కా వర్షా మిలేగా. బాబా నుండి తప్పకుండా స్వర్గ వారసత్వం లభిస్తుంది. डीटी वर्ल्ड सावरेंटी तुम्हारा जन्मसिद्ध अधिकार है सो पा रहे हो. దైవీ స్వరాజ్యమే మీ యొక్క జన్మసిద్ధ అధికారము అది పొందుతున్నారు. తిరిగి ఎవరు ఎంత ప్రతిజ్ఞ చేస్తారో బాబాకి సహాయకులుగా అవుతారో. బాబా అంటున్నారు మీకు తెలుసు కదా వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. నేచురల్ క్యాలమిటేజ్ బి ఆయే కి ఆయే. ప్రకృతి వైపరీత్యాలు కూడా వచ్చేసాయంటే వచ్చేసాయి.
इसलिए बाबा कहती है अपना पुराना बैगेज आदि सब ట్రాన్స్ఫర్ कर दो. అందువల్ల బాబా అంటున్నారు ఈ పాత బ్యాగేజ్లన్నీ ట్రాన్స్ఫర్ చేసేయండి. तुम ट्रस्टी बन जाओ, మీరు ट्रस्टी అయిపోండి. మనుష్య మరతే हैं तो सारी कीचड़ पट्टी करनी गोर को दे देते हैं ना. మనుషులు చనిపోయినప్పుడు వాళ్ళ పాత చెత్త పెట్టంతా కూడా కర్ణీ గారికి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఈ పాత చెత్త అంతా బాబా అంటున్నారు ఈ ప్రపంచమంతా శ్మశాన వాటికగా మారబోతుంది. అందువల్ల పాత వస్తువులపై మమకారాన్ని తొలగించండి. పూర్తిగా ఏమీ లేని వారిగా అయిపోండి. बैगर टू प्रिंस बाप और वर्षे को याद करो तो तुम स्वर्ग के मालिक बन जाएंगे. ఏమీ లేని వారి నుండి యువరాజులుగా అయినట్లయితే ఈ స్మృతిలో ఉన్నట్లయితే మీరు స్వర్గానికి యజమానిగా అవుతారు. అదే మీ జన్మసిద్ధ అధికారం. कोई भी आता है तो उनसे पूछो विश्व का रचयिता कौन. ఎవరైనా వస్తే వారిని అడగండి విశ్వ రచయిత ఎవరు, భగవంతుడు తండ్రి కదా. जबकि बाप स्वर्ग रचते हैं फिर नरक में क्यों. బాబా స్వర్గాన్ని రచిస్తున్నప్పుడు తిరిగి నరకంలోకి ఎందుకు వెళ్తున్నారు బాబా అడుగుతున్నారు. బాబా స్వర్గాన్ని రచించినప్పుడు తిరిగి నరకంలోకి ఎందుకు వెళ్తున్నారు. బాబా చెప్తున్నారు ఇప్పుడు రావణుడు దుఃఖీగా తయారు చేస్తున్నాడు. तब रावण से तंग होकर उनको जलाने की कोशिश करते हैं. రావణుడు విసిగిస్తున్నాడు కాబట్టి రావణుణ్ణి కాల్చే ప్రయత్నం చేస్తారు. పరంతు రావణ్ జల్తా హీ నహీ. కానీ రావణుడు కాలట్లేదు. మనుష్య సమజ్తే నహీ కి రావణ్ క్యా చీజ్ హై. మనుషులు అర్థం చేసుకోవట్లేదు అసలు రావణుడు అంటే ఏంటో. कहती है 3000 वर्ष బిఫోర్ క్రైస్ట్ గీతా సునాయి. అంటారు 3000 సంవత్సరాల ముందు క్రీస్తుకి పూర్వం భగవంతుడు గీతను వినిపించారు అని. परंतु उस समय कौन सी నేషనాలిటీ थी वो समझाना चाहिए ना. కానీ ఆ టైంలో ఏ రాజ్యం ఏ ధర్మం ఉందో తెలియాలి కదా. మాయానే బిల్కుల్ పతిత్ బనా దియా హై. మాయ పూర్తిగా పతితంగా తయారు చేసింది. कोई को भी पता नहीं कि स्वर्ग का रचता कौन है. ఎవరికి తెలీదు స్వర్గ రచయిత ఎవరు. एक्टर्स होते हुए ड्रामा के क्रिएटर डायरेक्टर को न जाने तो क्या कहेंगे. యాక్టర్ అయినప్పటికీ డ్రామా యొక్క క్రియేటర్ డైరెక్టర్ని తెలుసుకోకపోతే ఏమంటారు. బడేతే బడి లడాయి హై ఏ మహాభారత్ లడాయి వినాశ్ కే లియే. అన్నిటికన్నా పెద్ద యుద్ధం ఈ మహాభారత యుద్ధం వినాశనం కోసమే. గాయా భీ జాతా హై బ్రహ్మ ద్వారా స్థాపన. అందుకే మహిమ ఉంది కదా బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన, శంకర్ ద్వారా మహావినాశ్ అని. రుద్రజ్ఞాన యజ్ఞం ప్రసిద్ధి చెందినది. జిస్సే వినాశ జ్వాల ప్రజ్వలిత హోయి. దీని ద్వారానే వినాశన జ్వాల ప్రజ్వలితమవుతుంది. బాప్ ఖుద్ कहती है मैंने ये జ్ఞాన యజ్ఞ రచా है. బాబా స్వయంగా అంటున్నారు నేనే ఈ జ్ఞాన యజ్ఞాన్ని రచించాను. तुम हो सच्चे ब्राह्मण रूहानी पंडे. మీరే సత్యమైన బ్రాహ్మణులు ఆత్మిక పండాలు. तुमको अब बाप के पास जाना है. మీరు బాబా వద్దకు వెళ్ళాలి. वहाँ से फिर इस पतित दुनिया में आना है. అక్కడి నుండి మళ్ళీ ఈ పతిత ప్రపంచంలోకి రావాలి. ఈ సెంటర్సు సత్యాతి సత్యమైన తీర్థస్థానాలు, సత్యఖండంలోకి తీసుకెళ్ళేవి. ఓ తీర్థ హే झूठ खंड के लिए. అక్కడ తీర్థాలన్నీ అబద్ధపు ఖండం కోసమే. वो है जिस्मनी देहाभिमान की यात्रा. అవన్నీ దైహిక దేహాభిమానం యొక్క యాత్ర. यह है देही अभिमानी की यात्रा. ఇది దేహీ అభిమాని యొక్క యాత్ర. तुम जानते हो फिर नई दुनिया में आकर अपने सोने के महल बनाएंगे. బాబా చెప్తున్నారు మీకు తెలుసు కదా కొత్త ప్రపంచంలోకి వచ్చి బంగారు మహల్స్ తయారు చేసుకుంటారు. ऐसे नहीं कि सागर से कोई महल निकल आएंगे. అలానే సముద్రం నుంచి ఏమీ మహల్స్ రావు. తుమ్కో తో బహుత్ ఖుషీ హోనీ చాహియే. మీకైతే చాలా సంతోషం ఉండాలి. ఆ చదువులో ఆలోచన ఉంటుంది కదా మేము లాయర్ అవుతాం ఇలా చేస్తాము అని. మీరు కూడా రావాలి. స్వర్గంలో ఇలాంటి మహల్స్ తయారు చేసుకుంటారు. हम प्रतिज्ञा करते हैं लक्ष्मी को जरूर वरेंगे सीता को नहीं. మేము ప్రతిజ్ఞ చేస్తాము తప్పకుండా లక్ష్మిని వరిస్తాం కానీ సీతని కాదు అని. బాబా అంటున్నారు బాబా వచ్చి సత్యాన్ని వినిపిస్తున్నారు. దీన్ని ధారణ చేయటం ద్వారా మనం దేవతగా అవుతాము.
నంబర్ 1 में आते हैं श्री कृष्ण. అందరికంటే శ్రీకృష్ణుడు నంబర్ 1లోకి వస్తారు. మెట్రిక్ में जो पास होते हैं उनकी लिस्ट अखबार में निकलती है ना. మెట్రిక్లో ఎవరైతే పాస్ అవుతారో వారి లిస్ట్ న్యూస్ పేపర్లో వస్తుంది. తుమ్హారే స్కూల్ కి లిస్ట్ भी गाई हुई है. అలాగే మీ స్కూల్ లిస్ట్ కూడా మహిమ ఉంది. అష్టరత్న ఫుల్ పాస్, ఇందులో అష్టరత్నాలు ఫుల్ పాస్ అవుతారు. పేరు ప్రసిద్ధి చెందినవారు అష్టరత్నాలే, వారే ఉపయోగపడతారు. 108 की माला तो बहुत सिमरते हैं. 108 మాలని చాలా స్మరిస్తారు. कोई तो 16,000 की भी बनाते हैं. కొంతమంది 16,000 మాల కూడా తయారు చేస్తారు. तुमने मेहनत कर सर्विस की భారత్ की. మీరు చాలా శ్రమపడి భారతదేశానికి సేవ చేశారు, అందుకే అందరూ పూజిస్తారు. ఏక హే భగత్మాల, దూసరి హే రుద్రమాల. ఒకటి భక్తమాల, ఇంకొకటి రుద్రమాల. అభి తుమ్ జాన్తే హో శ్రీమద్ భగవద్గీత హే మాతా और పితా హే శివ్. ఇప్పుడు మీకు తెలుసు కదా, శ్రీమద్ భగవద్గీత తల్లి తండ్రి శివుడు. डीटी डिनाइस्टी में पहले पहले जन्म लेते हैं శ్రీకృష్ణు. దైవీ స్వరాజ్యంలో మొట్టమొదట శ్రీకృష్ణుడు జన్మ తీసుకుంటాడు. జరూర్ రాధేనే भी జన్మ లియా హోగా. తప్పకుండా రాధ కూడా జన్మ తీసుకుని ఉంటుంది, పాస్ అయ్యి ఉంటారు. परमपिता परमात्मा से बेमुख होने के कारण सारी दुनिया निधन की हो गई है. పరంపిత పరమాత్మతో ముఖాన్ని తిప్పేయడం వల్ల మొత్తం ప్రపంచం అనాథగా అయిపోయింది. ఆపస్ మే సబ్ లడతే झगड़ते रहती है. ఒకరికొకరు దెబ్బలాడుకుంటూ కొట్లాడుకుంటూ ఉంటారు అనాథలుగా. అబ్ తుమ్హే సబ్కో బాప్ కా పరిచయ దేనా హై. ఇప్పుడు మీరందరికీ బాబా యొక్క పరిచయాన్ని ఇచ్చేయాలి. అచ్చా, मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, देह अभिमान को छोड़ देही अभिमानी बन याद की यात्रा पर तत्पर रहना है. దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమాని అయి స్మృతి యాత్రలో తత్పరులై ఉండాలి. ఈ అంతిమ జన్మలు పవిత్రంగా అయి బాబాకి పూర్తి సహాయకులు అవ్వాలి. సెకండ్ పాయింట్, పురాణి జోబీ చీజే హే, పాత వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిపైన మమకారాన్ని తొలగించి ట్రస్టీగా అయ్యి బాబాని వారసత్వాన్ని స్మృతి చేసి విశ్వానికి యజమాని కావాలి. వరదానము, सत्यता के साथ सभ्यता पूर्वक बोल और चलन से आगे बढ़ने वाले सफलता मूर्ति भव. సత్యతతో పాటు సభ్యతా పూర్వకమైన మాటలు మరియు నడవడికతో ముందుకు వెళ్ళే సఫలతా మూర్తి భవ. ఎల్లప్పుడూ ఇదే స్మృతిలో ఉండాలి. సత్యతకి గుర్తు సభ్యత. ఒకవేళ మీలో సత్యతా శక్తి ఉన్నట్లయితే సభ్యతను ఎప్పుడూ వదలద్దు. సత్యతను నిరూపించండి, కానీ సభ్యతాపూర్వకంగా. సభ్యతకి గుర్తు నిర్మాణ స్థితిలో ఉంటారు, మరియు అసభ్యతకి గుర్తు పెంకిగా ఉండటం. ఎప్పుడైతే సభ్యతాపూర్వక మాటలు నడవడిక ఉంటాయో అప్పుడు సఫలత లభిస్తుంది. ఇదే ముందుకు వెళ్ళేందుకు సాధనం. ఒకవేళ సత్యత ఉండి సభ్యత లేకపోతే తప్పకుండా సఫలత లభించదు. స్లోగన్ను, సంబంధ సంపర్కం మరియు స్థితిలో లైట్ అయి ఉండండి, దినచర్యలో కాదు. ఈరోజు స్వమానం, నేను సఫలతా మూర్తి ఆత్మను. అచ్చా, ఓం శాంతి.